ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి ఇవాల్టికి వాదనలు ముగిసినాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆర్యమా సుందరం, బిఎస్ నాయుడు ఇద్దరు కూడా వాదనలు వినిపించారు. నెక్స్ట్ బుధవారం నాడు మళ్ళీ వాదనలు జరగనున్నాయి. బుధవారం రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారో ఆ ఎమ్మెల్యేల తరఫున ముకుల్ రోహత్గి అట్లాగే అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. ఈ మధ్యలో హాలిడేస్ ఉండడం ఒకటి, అట్లాగే మాకు 1 వీక్ టైం కావాలని చెప్పి ఇవాళ వాదనలు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మాకు వాదనలు వినిపించడానికి అట్లాగే కౌంటర్ దాఖలు చేయడానికి మాకు టైం కావాలని చెప్పి కాంగ్రెస్ ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ తరఫున న్యాయవాదులు అడుగుతూ ఉన్నారు. అట్లాగే వాళ్ళు అడగడం ఒకటి ప్లస్ మధ్యలో హాలిడేస్ రావడంతో నెక్స్ట్ బుధవారానికి ఈ కేసును వాయిదా వేసారు. సో ఇవాళ ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి వాదనలు పరిశీలిస్తే ఇష్యూ మొత్తం స్పీకర్ చుట్టూ తిరుగుతూ ఉన్నది. స్పీకర్ మీద కోర్టు ఎట్లాంటి ఆదేశాలు ఇస్తుంది, స్పీకర్కు ఏం చేయాలని చెప్తుంది, లేకుంటే స్పీకరే పని ఏదైనా చేయాలని చెప్తుందా, లేకపోతే వీళ్ళే స్పీకర్కి ఏమైనా డైరెక్ట్ చేస్తారా కోర్టుకు అపియర్ అవ్వాలని కానీ ఇతరత్ర ఏమైనా అంశాల మీద వీళ్ళు న్యాయమూర్తులు ఏం చెప్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆర్యమా సుందరం కావచ్చు, బిఎస్ నాయుడు కావచ్చు, వీళ్ళు ఒక 4-5 జడ్జిమెంట్లు గతంలో ఇచ్చినటువంటి 4-5 కేసులకు సంబంధించినటువంటి జడ్జిమెంట్లని వీళ్ళు కోట్ చేస్తూ ఇవాళ వాదనలు వినిపించారు. అందులో చాలా కేసుల్లో స్పీకర్ మీదనే స్పీకర్కు కోర్టు ఆదేశాలు ఇచ్చినాయి కావచ్చు, అట్లాగే స్పీకర్ని కోర్టుకు పిలిచిన సందర్భాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అట్లాగే ఎమ్మెల్యేలకు సంబంధించి వీళ్ళు ఏకంగా పార్టీ మారి వేరే పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ గుర్తు మీద పోటీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో వేరే పార్టీకి ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారని వీళ్ళు కోర్టుకు వివరించారు. ఎవరైతే ఆ స్పెషల్ లీవ్ పిటిషన్లో వీళ్ళు 3 మీద వేసారు, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్. వీళ్ళలో దానం నాగేందర్ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎంపీగా పోటీ చేసి అందులో ఓడిపోయి ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నాడు. సో అట్లాగే కడియం శ్రీహరి వాళ్ళ కూతురు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసింది, ఆమెకు బాహటంగానే ప్రచారం చేశారు. సో అట్లాగే తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారు, చాలా సభల్లో పాల్గొన్నారు. సో ఇవన్నిటిని కూడా వీళ్ళు కోర్టు దృష్టికి తీసుకొచ్చిర్రు. వీళ్ళు చేసినా కూడా వీళ్ళకి నోటీసులు ఇచ్చినా కూడా వీళ్ళు సరిగా రెస్పాండ్ కాలేదు. హైకోర్టు 2024 9వ నెల 9వ తారీఖు నాడు టైం ఫిక్స్ చేయమని చెప్పి స్పీకర్కి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాల తర్వాత టైం షెడ్యూల్ ఫిక్స్ చేయమని చెప్పింది. బట్ అది అప్పుడు ఫిక్స్ చేయలేదు. 4 వారాల లోపల ఫిక్స్ చేయాలని చెప్పినప్పటికీ కూడా స్పీకర్ ఆ నిర్ణయం తీసుకోలేదని చెప్పి వీళ్ళు కోర్టుకు వివరించారు. సో తర్వాత దీన్ని ఎవరైతే అసెంబ్లీ సెక్రటరీ ఉన్నాడో అసెంబ్లీ సెక్రటరీ దీన్ని అప్పీల్ చేసిర్రు. అప్పుడు అది డివిజన్ బెంచ్, హైకోర్టులో డివిజన్ బెంచ్కి వెళ్ళింది. ఆ డివిజన్ బెంచ్లో కూడా ఏవైతే జడ్జిమెంట్లు వాళ్ళు సుప్రీంకోర్టులో కోర్టు చేసిరో అవన్నింటినీ కూడా మేము కోర్టు చేసినాం. బట్ అక్కడ కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు, రీజనబుల్ టైం పీరియడ్లో తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పారు. సో రీజనబుల్ టైం పీరియడ్ అంటే ఎంత అనేది కూడా వాళ్ళు ఫిక్స్ చేయలేదు, ఎన్ని రోజులు ఏందనేది కూడా ఆ డివిజన్ బెంచ్ కూడా చెప్పలేదు. సో ఎవరైతే ఈ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వాలి, వారం రోజుల లోపల వాళ్ళ నుంచి సమాధానం తీసుకోవాలని చెప్పి అప్పుడు ఆ డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. బట్ అందులో నోటీసులు ఇస్తే కేవలం 3 మాత్రమే రెస్పాండ్ అయ్యారు. 4 నెలల సమయం కావాలని చెప్పి కూడా వాళ్ళు అడిగారు ఎమ్మెల్యేలు. అయితే దీని మీద కూడా జస్టిస్ గవాయ్ జోకేసారు. అంటే 4 నెలలు వాళ్ళు అడిగిన ఇంకా 4 ఏళ్ళు అడిగితే అయిపోయేది కదా అని చెప్పి కూడా ఆయన ఇక్కడ కోర్టులోనే జోకేసారు. సో ఇట్లా వీళ్ళు ఏవైతే అప్పుడు స్పీకర్ ఒక 3 వారాల టైం ఇచ్చారు, తర్వాత వీళ్ళు కేసు అక్కడ నుంచి మారి సుప్రీంకోర్టు రావడం, ఇవన్నీ కూడా పరిణామాలు వీళ్ళు కోర్టులో వివరించుకుంటూ వచ్చారు. సో అన్ని కేసుల్లో కూడా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే చాలా కేసుల్లో 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఉంది. 3 నెలల లోపల వాళ్ళ మీద అనర్హత వేటు వేయడానికి అవకాశం ఉంది, 3 నెలల లోపల వాళ్ళని పక్కన పెట్టడానికి అవకాశం ఉంది. లేదు అంటే అనర్హత వేటు వేయకున్నా కూడా వాళ్ళ మీద ఏవైతే ల్యాండ్ కేసులు కావచ్చు ఇతరత్ర కేసుల్లో ఎట్లా అయితే ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తారో వీళ్ళకు కూడా అట్లా ఒక ఆర్డర్ ఇచ్చి వీళ్ళని పక్కన పెట్టాలి, పక్కన పెట్టే అవకాశం ఉంది, అయినా కూడా చేయట్లేదు. స్పీకరు ప్రతిదీ కూడా ఉద్దేశపూర్వకంగా డిలే చేస్తున్నారు ఈ కేసులో. ఆయన ఉద్దేశపూర్వకంగానే నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తూ ఉన్నారు. కోర్టుకు చెప్పేది ఒకటి ఉంటున్నది, వాళ్ళు చేయడం ఒకటి ఉంటున్నది. అట్లాగే నిన్న
ఏదైతే గతంలో ఇచ్చిన 3 నోటీసులకు ఆయన రెస్పాండ్ అవ్వకుండా నిన్న లేట్ నైట్ ఒక ఏదైతే కోర్టుకు రిప్లై ఇచ్చారో అది కూడా స్పీకర్ ఇవ్వలేదు, అసెంబ్లీ సెక్రటరీ ఇచ్చారు. యాక్చువల్గా ఒకవేళ అసెంబ్లీ సెక్రటరీ ఇచ్చినా కూడా స్పీకర్ తరపున నేను రిప్లై ఇస్తున్నానని చెప్పేసి అసెంబ్లీ సెక్రటరీ అందులో పేర్కొనాలి. కానీ అసలు అసెంబ్లీ సెక్రటరీ ఈ కేసులో ఎక్కడ కూడా పార్టీగా లేరు, కేవలం స్పీకర్ మాత్రమే ఈ కేసులో పార్టీగా ఉన్నారు. కానీ అసెంబ్లీ సెక్రటరీ ఇందులో ఇంటర్ఫియర్ అయ్యారు. అసెంబ్లీ సెక్రటరీ కోర్టుకు నిన్న నైట్ రిప్లై ఇచ్చారు. సో దీన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకోవాలి, ఇక్కడ కూడా స్పీకర్ రూల్ ఫాలో కావాలేదనే అంశాన్ని కోర్టు పరిగణించాలి అని చెప్పేసి బీఆర్ఎస్ తరఫున న్యాయవాదులు కోరిరు. సో ఏదైతే స్పీకర్ ఉద్దేశపూర్వకంగా లేట్ చేస్తున్నప్పుడు, ఉద్దేశపూర్వకంగా ఇవన్నిటిని కూడా డిలే చేసుకుంటూ పోతున్నప్పుడు ఆయనను కూడా కోర్టుకు పిలవాల్సిన అవసరం ఉంటుంది. ఆయనను కూడా కోర్టుకు పిలిచిన సందర్భాలు ఉన్నాయి. గతంలో మణిపూర్ కేసులో కోర్టుకు పిలిచిర్రు. సో అట్లాంటి అవకాశం కూడా ఉన్నది. సో ఆ పని కూడా చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు వాదనలు వినిపించారు. అయితే న్యాయమూర్తి ఏం చెప్పిండంటే ఇప్పుడు కేసు అనేది కేవలం ఆ టైం ఫ్రేమ్ నిర్ణయించడానికి సంబంధించి వేసిన పిటిషన్ కాబట్టి మేము దాన్ని మట్టికే పరిశీలిస్తామని చెప్పి న్యాయమూర్తి చెప్పుకొచ్చారు. అట్లాగే వీళ్ళు ఒకవేళ కేసును వీళ్ళు స్పీకర్ చట్టాన్ని ఫాలో అవుతలేడు కాబట్టి ఖచ్చితంగా పిలవాలి అని చెప్పేసి ఆర్యమా సుందరం న్యాయమూర్తిని కోరారు. ఎందుకంటే ఎంత జ్యుడిషియల్ పవర్స్ ఉన్నప్పటికీ, ఎంత అతీతమైన పవర్స్ ఉన్నప్పటికీ స్పీకర్కి ఆయన కూడా రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాల్సిందే. రాజ్యాంగాన్ని ఫాలో అవ్వనప్పుడు రాజ్యాంగంలో చెప్పినటువంటి సూత్రాలు కావచ్చు వాటిని పక్కన పెట్టినప్పుడు ఆయనను కూడా చట్టం పరిధిలోకి తీసుకురావాలి. చట్టపరంగా ఆయనను కూడా శిక్షించాల్సి ఉంటుంది కాబట్టి ఆయనను కూడా కోర్టుకు పిలవాల్సిందే అని చెప్పేసి ఆయన వివరించారు. దాదాపు ఒక 4 నుంచి 5 జడ్జిమెంట్లలో ఉన్నటువంటి అంశాలను ఆయన కోట్ చేస్తూ దాదాపు ఒక 2.5 గంటల నుంచి 3 గంటల సేపు ఆర్యమా సుందరం వాదనలు వినిపించారు. ఆ తర్వాత బిఎస్ నాయుడు కూడా వాదనలు వినిపించారు. సో ఆయన ఇదే అంశాన్ని తెచ్చారు, స్పీకర్ ఫైల్ చేయాల్సిన కౌంటర్ని సెక్రటరీ ఎట్లా ఫైల్ చేస్తారు. సో ఇక్కడ కూడా వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించారు. వాళ్ళు చట్టం నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కేసును డిలే చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అట్లాగే 4 వారాల లోపల వీళ్ళ మీద అనర్హత వేటు వేసేలాగా ఎవరైతే 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా 4 వారాల లోపల చర్యలు తీసుకునేలాగా ఆదేశాలు ఇవ్వాలని కూడా బిఎస్ నాయుడు కోర్టును కోరారు. అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అట్లాగే మన గూడెం మైపాల్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిర్రు. వీళ్ళిద్దరు కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పారు. మేము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నాము. కొందరు దురుద్దేశపూర్వకంగా మా ఫోటోలను మార్ఫింగ్ చేసి మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు, మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక వారం క్రితము మైపాల్ రెడ్డి అది కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తే రీసెంట్గా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దాఖలు చేశారు. సో ఈ రెండింటి వాళ్ళు ఏం చెప్పారంటే మా సోషల్ మీడియా అకౌంట్లను కూడా చూడండి మీరు, అందులో మా పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎట్లాంటివి కూడా లేవు, ఇవన్నీ కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నాము, బీఆర్ఎస్ పార్టీలోనే ఎమ్మెల్యేలుగా ఉన్నామని చెప్పి కూడా వీళ్ళు అందులో కౌంటర్ దాఖలు చేశారు. కానీ బయట మాత్రం వాళ్ళు పార్టీలోకి వెళ్ళింది కలిసింది ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నిటిని కూడా వీళ్ళు ఆధారాలుగా సమర్పించారు. అట్లాగే ఎవరైతే 3 ఎమ్మెల్యేలు ఉన్నారో కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ వీళ్ళు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిరు. అట్లాగే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ కూడా చేసిరు. సో ఈ అన్ని అంశాలను వాళ్ళు కోర్టు ముందు ఉంచిర్రు. ఇందులో ప్రైమా ఫసీ ఉన్నది, ప్రైమా ఫసీ ఏదైతుందో వాళ్ళు నేరం చేసిరు అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించారు, ఆ చట్ట ప్రకారం వీళ్ళు శిక్షార్హులు అని చెప్పి వీళ్ళు కోర్టు వివరించారు. కాబట్టి వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి, అందరి మీద వేటు వేయాలి, అది కూడా 4 వారాల లోపల చర్యలు ఉండాలి. 4 వారాల లోపల వాళ్ళ మీద వేటు పడాలి. ఎందుకంటే ఇప్పటికే డిలే అయిపోయింది, దాదాపు 15 నెలలు అయిపోయింది, వీళ్ళ మీద ఫిర్యాదు చేసి ఏడాది అవుతా ఉన్నది, ఇప్పటికి కూడా ఎట్లాంటి చర్యలు లేవు. ఇదంతా కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడము, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమే అవుతుంది. అంటే ఒక ఫిరాయింపుల చట్టం అని ఒక చట్టం ఉన్నది దేశంలో, ఫిరాయింపుల నిరోధక చట్టం అని, ఆ చట్టాన్ని ఉల్లంఘించి వీళ్ళు పార్టీ మారిరు, ఆ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. ఇంకొక పార్టీ ఎమ్మెల్యేలమని కొందరు చెప్పుకుంటూ ఉన్నారు. కొందరైతే ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో మళ్ళీ అదే వెళ్ళి పోటీ చేయడము, ఇవన్నీ కూడా చాలా చట్టాన్ని ఉల్లంఘించి రావడానికి క్లియర్ కట్ ఆధారాలు ఉన్నాయి. కాబట్టి
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసులో డిలే చేయొద్దు, ఆలస్యం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు, ఖచ్చితంగా ఈ 10 మంది మీద వేటు వేయాలి, వీళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలి, అది కూడా 4 వారాల్లోనే జరగాలని చెప్పేసి బిఎస్ నాయుడు కూడా కోర్టును కోరిరు. సో దీని మీద వాదనలు వినడానికి నెక్స్ట్ బుధవారం నాడు వాళ్ళకు టైం ఇచ్చింది కోర్టు. ఆ రోజు ముకుల్ రోహత్గి మెయిన్గా వాదనలు వినిపిస్తారు దీని మీద. ఏవైతే వీళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ చెప్పిరో స్పీకర్ విషయంలో కావచ్చు, డిలే ఏదైతే జరుగుతుందో దాని విషయంలో కావచ్చు, ఒక 4-5 జడ్జిమెంట్లకు సంబంధించి కావచ్చు, వాటన్నిటి మీద కూడా కొన్ని మేము క్లారిఫికేషన్స్ ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు కోర్టుకు చెప్పారు. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే వేరే రాష్ట్రాలకు సంబంధించి కూడా ఏవైతే ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులు ఉన్నాయో వాటిని కూడా వీటితో కలిపి విచారించాలని ఈ కేసు విచారణ సందర్భంగా చివరిలో కొందరు న్యాయవాదులు వచ్చి అడిగారు. అంటే సేమ్ ఇట్లాంటి కేసులే మా దగ్గర కూడా జరిగినాయి, సో దీన్ని కూడా మీరు ఇందులో మెర్జ్ చేయండి అని చెప్పేసి 2-3 లాయర్లు వచ్చి ఆయా రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు న్యాయమూర్తిని కోరిరు. సో దాన్ని అట్లా కలపడానికి వీల్లేదు, సో దాన్ని సపరేట్గానే వింటామని చెప్పి కోర్టు కూడా చెప్పింది. సో నెక్స్ట్ బుధవారం రోజు దీని మీద కోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. సో దీని మీద సుప్రీంకోర్టు దాదాపుగా నిర్ణయం అంటే సుప్రీంకోర్టు డైరెక్ట్ ఆదేశాలు ఇవ్వకపోవచ్చు, కానీ స్పీకర్కి ఆదేశించే అవకాశం ఉంది. 4 వారాల లోపల నిర్ణయం తీసుకోవడమా, లేకపోతే ఇంకేమైనా టైం పెంచుతుందా, లేకపోతే ఇంకా తగ్గిస్తుందా, ఇవన్నీ కూడా వచ్చే బుధవారం రోజు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా ఇప్పుడు హీరింగ్ జరుగుతూ ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఆదేశాలు ఇచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయని చెప్తా ఉన్నారు. డైరెక్ట్ డిస్క్వాలిఫికేషన్ ఆదేశాలు ఇచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి 4 వారాల లోపలన 2 వారాల లోపలన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ బుధవారం రోజు స్పీకర్కి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నది.